మన హైదరాబాదీ ముస్లిం పెళ్ళిళ్ళలో వేసుకునే వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ మటన్ మరాక్ చేసుకుంటున్నాం ఈరోజు. ఇది మస్త్ టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ అవుతుంది. టేస్టే కాకుండా బాడీకి కూడా మస్తు మంచిది రెసిపీ. ఎవరైతే ఇప్పటిదాకా ట్రై చేయలేరో మీరు 100% ట్రై చేయాల్సిన డిష్ ఇది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది హైదరాబాదీ స్పెషల్ మటన్ మరాక్. మన సబ్స్క్రైబర్స్లో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ నాకు రిక్వెస్ట్ చేసినారు, సో నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. వీడియో మొత్తం కంప్లీట్ చూడండి, ఎడ కూడా స్కిప్ చేయకండి. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఫస్ట్ అర్ధ కిలో మటన్ తీసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు నెయ్యి వేసుకొని జర్ర గరం అయినాక 1 స్పూన్ సాజీరా, 4 ఇలాచి, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ తోక మిరియాలు, 1 స్పూన్ మిరియాలు వేసుకొని ఒక 2-3 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈడ మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. మనం ఏదైనా ఎక్కువ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే మన మరాక్ వైట్ కాకుండా బ్రౌన్ అవుతుంది. ఇప్పుడు అందులోనే 1.5 స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని జర పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మళ్ళా 2 స్పూన్ల ఫ్రెష్ అల్మెల్గడ్డ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేదాకా జర ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని అందులోనే 1 చిన్న కప్పు పాలు ఇంకా 50 గ్రాముల పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మటన్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే మీకు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 90% ఉడికేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇక మటన్ ఉడికేంత సేపట్ల 15 నానబెట్టుకున్న కాజు, 15 నానబెట్టుకున్న బాదం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఒక్కసారి మటన్ 90% ఉడకంగానే మనం చేసుకున్న కాజు బాదం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి వాసన పోగానే ఒకసారి కలుపుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అందులోనే సగం స్పూన్ గరం మసాలా, సగం స్పూన్ మిరియాల పొడి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నెయ్యి పైకి తేలేదాకా మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. నెయ్యి మంచిగా పైకి తేలింది. ఇక మన టేస్టీ మటన్ మరాక్ రెడీ. లెట్స్ టేస్ట్ అండ్ సీ. మన హైదరాబాదీ స్పెషల్ మటన్ మరాక్ అయితే రెడీ అయింది. చూడనికే మస్తు టేస్టీగా అనిపిస్తుంది. దీన్ని యూజాం ఎట్లుంది. మస్తు అంటే మస్తు టేస్టీ ఉంది. మీరు 100% ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. రెస్టారెంట్లో తింటే ఎట్లా టేస్ట్ ఉంటుందో సేమ్ అట్లనే టేస్ట్ ఉంది ఇప్పుడు మనం చేసుకుంది కూడా. ఇట్లాంటి మంచి మంచి డిషెస్ ఇంకేమైనా కావాలంటే కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దంటే అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.